వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉంది మన భారతదేశం. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు అన్ని రైల్వే వ్యవస్థ భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. బొగ్గు బండి నుంచి ఎలక్ట్రిక్ ట్రైన్, నేడు హైపర్ లూప్ ట్రైన్, ఇలా ప్రపంచ అభివృద్ధిలో భాగంగా నిత్య జీవన విధానానికి తోడ్పడే అన్ని ప్రయాణ సాధనాలకు ఉపయోగించుకొని ముందుకు సాగుతుంది ఇండియా. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థలో ఒక పెద్ద విప్లవం రాబోతుంది. దేశంలో దూర ప్రాంత ప్రయాణాన్ని తక్కువ సమయంలో చేయాలంటే ఎక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని దేశాల్లో బుల్లెట్ ట్రైన్ ద్వారా వేగవంతమైన ప్రయాణ అనుభవం ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ కంటే వేగంగా ప్రయాణించే హైపర్ లూప్ ట్రైన్ సిస్టమ్ భారతదేశంలో అందుబాటులోకి రానుంది. అంటే దేశంలోనే తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ఇప్పుడు పూర్తిగా సిద్ధమైంది. దీని వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. ఇది భారతదేశంలో హై స్పీడ్ రవాణా వ్యవస్థ వైపు మరో ముఖ్యమైన అడుగు వేయబడిందని స్పష్టం చేసింది. వికసిత్ భారత్ పేరుతో కేంద్రం చేపడుతున్న అనేక అత్యాధునిక అభివృద్ధి పనుల్లో ఇది ఒకటి నిలుస్తుంది. హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను ఐఐటి మద్రాస్ తయారు చేసింది. ఈ ట్రాక్ 410 మీటర్ల పొడవు ఉంది. ఐఐటి మద్రాస్ క్యాంపస్ లోనే నిర్మించబడింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారత రైల్వేలు ఆర్థిక సహాయం అందించాయి. స్పీడ్ ఫ్యూచర్ జనరేషన్ ని మరో స్థాయికి తీసుకెళ్లే ఫ్యాక్టర్ నేటి తరంలో వేగానికి సంబంధించి వచ్చే ఆవిష్కరణే భవిష్యత్తులో విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొస్తుంది. అలాంటి ఇన్నోవేషనే హైపర్ లూప్. ఒక చోటు నుంచి మరో చోటికి విమానాన్ని మించిన వేగంతో గాలి కంటే వేగంగా దూసుకెళ్లే ఈ హైపర్ లూప్ టెక్నాలజీని అందరికంటే ముందే అందుబాటులోకి తెచ్చే విషయంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. ఒక చోటు నుంచి మరో చోటికి విమానాన్ని మించిన వేగంతో గాలి కంటే వేగంగా దూసుకెళ్లే ఈ హైపర్ లూప్ టెక్నాలజీని అందరికంటే ముందే అందుబాటులోకి తెచ్చే విషయంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. ఇది కానీ సక్సెస్ అయితే ప్రపంచం మొత్తం ఇండియా వైపు తిరిగి చూస్తుంది. వాస్తవానికి చెన్నై భారత రవాణా రంగంలో మరో కలికితురాయి. ఐఐటి మద్రాస్, భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఐఐటి చెన్నైలోని తైమూర్ క్యాంపస్ లో 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ 410 మీటర్లు పూర్తయింది. రైల్వేస్, ఐఐటి మద్రాస్ ఆవిష్కర్ హైపర్ లూప్ బృందం ఓ స్టార్టప్ సంస్థ భాగస్వామ్యంలో ఈ హైపర్ లూప్ ను నిర్మించినట్లు చెప్పారు. హైపర్ లూప్ అంటే ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది కదూ. అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. హైపర్ లూప్ అనేది భవిష్యత్తు సాంకేతికత. దీనిలో రైళ్లను ప్రత్యేక ట్యూబ్లో అధిక వేగంతో నడిపిస్తారు. ఈ సాంకేతికత సహాయంతో ప్రయాణికులకు చాలా వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది. ఈ ట్రైల్ విజయవంతమైతే ఈ టెక్నాలజీ భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చగలదు. హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గాని, రైలుకు వెలుపల గాని ఎటువంటి గాలి అసలు ఉండదు.
హైపర్ లూప్ వాక్యూమ్ రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైళ్లపై గాని దాని వేగంపై గాని ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందేమో అని ఓ సిద్ధాంతం. ఇప్పుడు ఈ హైపర్ లూప్ ట్రాక్ ను టెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ హైపర్ లూప్ లో రైళ్లు 1100 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. అయితే బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 450 కిలోమీటర్లు. దీని ద్వారా ప్రయాణికులు కేవలం 30 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేసే సౌకర్యాన్ని పొందవచ్చు. అంటే ఈ సాంకేతికత దేశవ్యాప్తంగా అమలు చేయబడితే ఢిల్లీ నుండి జైపూర్ లేదా ముంబై నుండి పూణే వంటి దూరాన్ని అరగంటలో అధిగమించడం సాధ్యమవుతుంది. సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యం కాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉంటే హైపర్ లూప్ ట్యూబ్లోకి భోగిని ప్రవేశపెడితే దాని వేగంగా వెళ్ళవచ్చు. హైపర్ లూప్ ఈ పద్ధతిపై ఇటీవలే ట్రయల్ రన్ చేశారు. హైపర్ లూప్ టెక్నాలజీని స్వీకరించే దిశగా అడుగులు వేస్తూ ఎంపిక చేసిన దేశాల సమూహంలో భారతదేశం ఇప్పుడు చేరింది. ఈ టెక్నాలజీ రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ట్రాఫిక్ వ్యవస్థను ఎలా మారుస్తుందో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.